Hi friends, welcome back to my channel. How are you all? నేను చాలా బాగున్నానండి. ఇంత వేడిగా అయిపోయింది కదా, ఇక్కడ బెంగళూరులో ఇంత టెంపరేచర్ నేను ఎప్పుడు చూడలేదండి లాస్ట్ ఇయర్స్ లో. సో ఇంకా మార్చ్ ఇది, మీకు ఎలా ఉంటుంది అనేది తలుచుకుంటేనే భయమేస్తుంది. మీ ఉన్న ప్లేసెస్ లో మీకు ఎలా ఉంది అనేది నా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఈ హాట్ సమ్మర్ లో కూల్ గా ఏదైనా తినాలనిపించింది. అండ్ ఐస్ క్రీమ్ అనుకున్నాను, బట్ ఐస్ క్రీమ్ మళ్ళీ షుగర్ యాడ్ చేయాలి అండ్ ఇట్స్ సో మచ్ ఆఫ్ క్యాలరీస్. సో ఐ థాట్ ఏదైనా ఫ్రూట్స్ తోటి ఏమైనా చేసుకుందాం అనుకున్నా. సో నేను పాప్సికల్స్ ట్రై చేశాను అండ్ మా ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చింది. సో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. సో ఇప్పుడు మనం మన కిచెన్ లోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ చూడడానికి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను వాటర్ మెలన్, బనానా, కోకోనట్ ఇంకా కుకుంబర్ తోటి చేస్తున్నాను. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మస్క్ మెలన్ కానీ ఈవెన్ పొమోగ్రనేట్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పొమోగ్రనేట్ ఇంకా మ్యాంగోస్ వీటన్నిటిని ట్రై చేయొచ్చు. సో నేను వీటిని సపరేట్గా మిక్సీ పెడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ మీరు మిక్స్డ్ ఫ్రూట్ లాగా కూడా ట్రై చేయొచ్చు. అండ్ కొంచెం వాటర్ వేసి చేశాను. సో బనానా దాంట్లోకి మిల్క్ వేసి చేస్తే బాగుంటుంది, లైక్ మిల్క్ షేక్ లాగా. దాన్ని ఐస్ క్రీమ్ పాప్సికల్స్ షేప్లో వస్తుంది. ఇందులో మీరు కావాలంటే కోకోనట్ దాంట్లో జాగరీ వేసుకోవచ్చు, ఇంకా దేంట్లో అయినా షుగర్ వేసుకోవచ్చు కావాలంటే. బట్ నేను మాత్రం జాగరీ వేస్తాను. ఈసారి జాగరీ కూడా వేయలేదు, బట్ ఇట్ కేమ్ అవుట్ వెల్. సో మీరు ఎందులో అయినా కావాలంటే మిక్సీ చేసేటప్పుడే జాగరీ కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. సో ఇలాంటి మిక్సీ చేశాక ఇలాంటి పాప్సికల్ స్టాండ్లో వేసుకోవాలి. ఒకవేళ మీతో ఇలాంటి స్టాండ్ లేకపోతే నార్మల్ కప్లో కూడా చేసుకోవచ్చు, లైక్ కప్ ఐస్ క్రీమ్ లాగా అవుతుంది అనమాట. సో ఈ పాప్సికల్ స్టాండ్ కూడా మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు, బికాజ్ ఇది సమ్మర్ కదా, అన్ని దగ్గర దొరుకుతుంది. నేను ఇది వచ్చేసి డీమార్ట్లో తెచ్చుకున్నాను. మీకు కూడా ఇక్కడ నార్మల్ జనరల్ సూపర్ మార్కెట్స్లో పక్కా దొరుకుతుందండి. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2-3 hours తర్వాత మనకు తయారవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద పిక్స్. బనానాది కొంచెం టైం పడుతుంది ఈ షేప్ స్టిక్ ఆన్ అవ్వడానికి. సో అదండి నేను ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా మ్యాంగోతో కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా మ్యాంగోస్ రాలేదు. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఫర్ ష్యూర్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. బాయ్.